స్పాట్ శాంక్షన్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, మార్ట్గేజ్ లోన్, ఆల్ బ్యాంక్స్ మెగా లోన్ మేళా మన హైదరాబాద్ లోని. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి 16 వీక్స్కి కొన్ని స్టాక్స్, తర్వాత 24 మంత్స్కి, ఈ రెండు మిక్స్ చేసి నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ స్టాక్ గురించి నన్ను చాలామంది అడిగారండి. అంటే జూబ్లియంట్ ఫార్మా ఈ స్టాక్ లిస్ట్ అయిన కాడి నుంచి ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంది. అంటే ఏంటి నెగటివ్ రిజల్ట్సా యాజ్ పర్ టెక్? ఎందుకంటే నేను ఫండమెంటల్లీ ఇవన్నీ ఎక్కువ నేను చూడను, మీ అందరికీ తెలుసు. ఎక్కువ జస్ట్ మనం నెగటివ్ అంటే ఓన్లీ మనము టెక్నికల్సే చూస్తాను. జస్ట్ ఒక 5 to 10% కూడా చూడను నేను. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఉంది, ఉన్న తర్వాత ఇక నేను ఫండమెంటల్స్ చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే. అది ఎందుకంటే స్టాప్ లాస్ లేకపోతేనే మనం చూడాలి. అది చూడండి, ఈ స్టాక్ వచ్చి జూబ్లియంట్ ఫార్మా వచ్చిన కాడి నుంచి ఈ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్లోనే ఉండిపోయింది. చాలామంది నన్ను అడిగారు, సార్ ఈ స్టాక్ స్టేటస్ ఏంటి అసలు చెప్పండి, ఇది ఏం జరుగుతుంది, అసలు ఎప్పుడు ఇది టర్న్ అవ్వబోతుంది, అసలు ఈ స్టాక్ పైకి వస్తుందా రాదా అని చాలా క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈ స్టాక్ నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. చూడండి, ఈ స్టాక్ వచ్చి సపోజ్ ఎవరి దగ్గర ఉంటే మాత్రం మీరు ఇక తప్పదు, ఏం చేయాలా, వేరే దారి లేదు. హై లెవెల్లో కొనేశారు, కొనిన తర్వాత ఇక దాన్ని మనం లాస్కి అమ్ముకోలేము. ఎందుకంటే లాస్కి అమ్ముకొని మనం ఏం చేస్తాం చెప్పండి. అది కాబట్టి అలా హై ప్రైస్లో కొన్న వాళ్ళు ఇన్ని రోజులు ఓపిక పెట్టారు, పట్టండి. సపోజ్ ఇక్కడి నుంచి కూడా ఏదైనా ఈ స్టాకు బై ఛాన్స్ మార్కెట్ ఏదైనా మరీ రివర్స్ అయ్యి వచ్చిందంటే 230 రూపాయలకి తగ్గదండి. ఇది ఒకటి మాత్రం చెప్తాను, వినండి. 230 రూపాయలు దీని యొక్క బేస్. అక్కడ మీరు ఎంతైనా కూడా కొనుక్కోవచ్చు. 230 రూపీస్ వస్తే బై ఛాన్స్, లేదంటే మార్కెట్ ఇప్పుడు చెప్తాను వినండి, 390 రూపాయల పైన ఇప్పుడు బ్రేక్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 390 రూపాయలు బ్రేక్ అయ్యి మళ్ళీ కూడా 230 వస్తే కూడా కొనొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే 390 పైన ఒక 50%, తర్వాత 230లో ఒక 50%. అంటే ఇప్పుడు కొనొద్దు, అంటే ఆల్రెడీ ఉండేవాళ్ళు హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్గా కొనాలి అని అనుకునే వాళ్ళు 390 రూపాయలు పైన కొనుక్కోండి. ఇది నేను చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఆల్రెడీ ఉండేవాళ్ళు ఇక తప్పదు, మీరు హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్గా ఎవరన్నా కొనాలి అని అనుకుంటే 390 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనుక్కోండి. అది జూబ్లియంట్ ఫార్మా. అది ఈ స్టాక్ వచ్చి 6000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. దీని యొక్క టార్గెట్ సపోజ్ కొన్నారంటే 390 పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 470, 564, 658. స్టాప్ లాస్ వచ్చి దీనికి స్టాప్ లాస్ ఏం లేదు, అది చెప్తున్నాను కదా. 390 పైన కొనుక్కొని మళ్ళీ 230 వచ్చినా కూడా ఇక్కడ కూడా కొనాలి. 230 వస్తే అక్కడ కూడా కొనాలి. అది ఇది చెప్పేశాను. ఎందుకంటే చాలామంది ఇది అడిగిన దానివల్లే దీనికి ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్. చూడండి, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 377 ఉంది, కొనుక్కోండి, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి చూడండి 448 ఫస్ట్ టార్గెట్, తర్వాత 517 సెకండ్ టార్గెట్, తర్వాత 638 థర్డ్ టార్గెట్. అది స్టాప్ లాస్ వచ్చి 316 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 750 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము December 10th and 11th
2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కంప్లీటెడ్. ఇంకా లాస్ట్ ఒక 8 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వస్తే డెఫినెట్గా సీట్స్ అవైలబుల్ ఉంటుందా లేదా అని చెప్పలేం. ఉన్నా కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు కొన్ని పనులన్నీ చేయాలి. మీరు వేరే ఎలా చెప్పాలంటే అవన్నీ ఫినిష్ చేయకపోతే మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ సెషన్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఎందుకంటే మీకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసి వస్తేనే అక్కడ మీకు అంత క్లారిటీగా ఉంటుంది. అది కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో అంటే నాకు రియల్గా ఒక ప్యాషన్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను 10th చదివాను, +1 చదివాను, అంటే ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, నేను ఎలిజిబుల్లా అని అంటారు. నా సబ్జెక్ట్కి 10th స్టాండర్డ్ స్టూడెంట్ కూడా చదివి ఉంటే కూడా ఎలిజిబుల్లే. ఇది నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే చాలామంది నన్ను ఫోన్లో అడిగితే చెప్తున్నాను. ఇది నేను బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంటే చాలు, జస్ట్ చదువు అనే నాలెడ్జ్ ఉంటే చాలు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్టు. అంత చక్కగా మనం డిజైన్ చేసి ఉన్నాం. 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వవసరం, ఏ స్టాక్ అయినా మీరే అనలైజ్ చేసుకోవచ్చు. అంత చక్కగా మనం డిజైన్ చేస్తున్నాం. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పున్నాను. ఈ 2 చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. అది పెద్ద విషయం. అది ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఏ అనలిస్ట్ కూడా లైఫ్ టైం సపోర్ట్ అనేది లేదు. ఒక గురుప్రసాద్ అకాడమీ, గురుప్రసాద్ మాత్రమే ఆ లైఫ్ టైం వర్డ్ అనేది చెప్పున్నాడు. అది కూడా రిలయబుల్గా నాతో పాటు ఎవరు ట్రావెల్ అవుతారో ఆ కండిషన్లో ఉన్నారో వాళ్ళకి అది వర్ధిస్తుంది. అది తర్వాత చూడండి, ఇంకా మరొక స్టాక్ వచ్చి ఏఐఏ ఇంజనీరింగ్ అండి. ఏఐఏ ఇంజనీరింగ్ ఈ స్టాక్ వచ్చి ఆల్రెడీ ఒక లో లెవెల్స్ నుంచి చెప్తూనే వచ్చాను. బై చేశారు అంటే 1000 రూపాయల నుంచి చెప్పాను, 1500లో బై చేయమని అంతే చేశారు. 2600కి వచ్చింది. ఇక్కడికి వచ్చి కూడా ఈ స్టాకు సార్ మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే చెప్తున్నాను. అంటే 1000 రూపీస్లో కొన్నోళ్ళు హోల్డ్ చేసి పెట్టుకో ఉన్నారు. సరే, వాళ్ళకే మనం ఏం చెప్తున్నామంటే 2368 ఉంది. ఉండేవాళ్ళు షేర్స్ ఆల్రెడీ ఉండేవాళ్ళు ఉంచుకోండి, కొత్తగా కొనేవాళ్ళు కొనుక్కోండి. అయితే స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ చెప్పేస్తాను, అది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ వచ్చి 2200 రూపాయలు స్టాప్ లాసు. అది టార్గెట్ వచ్చి 3132, 3615, 4385. స్టాప్ లాస్ వచ్చి 2200. అది ఇప్పుడు 2638 ఉంది. బై చేసుకో. అయితే స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్ అండి. ఇది కూడా 24 months టార్గెట్, 24 months ఇది టైం ఫ్రేము. 2200 రూపాయలు స్టాప్ లాస్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇన్వెస్ట్మెంట్ది ఒక వండర్ఫుల్ ప్లాన్ మనం లాంచ్ చేస్తున్నాం. అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని. అదే నన్ను చాలామంది ఈ 2 yearsలో ఎంతోమంది అడిగారు, సార్ నాకు డబుల్ అవ్వాలి అలాంటి ప్రోడక్ట్ చెప్పండి అని. వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసాము రీసెంట్గా. ఒక వండర్ఫుల్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. చాలామంది తీసుకుంటున్నారు. అంటే ఎలా అంటే నెక్స్ట్ 5 yearsకి ఆ స్టాక్స్ అన్నీ డబుల్ అవుతుంది మనం చెప్పేది. అంటే 50 lakhs వచ్చి 1 crore అవుతుంది. కాబట్టి ఇంకో ప్రోడక్ట్ కూడా 3 yearsలో కూడా అది 50 lakhs పెడితే 1 crore అవుతుంది. ఈ 2 మనం లాంచ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే ఆ ఫండ్స్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటి ఏం లేదు. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో ఉంటుంది. వాళ్ళే ఆ డివిడెండ్స్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటారు. నెక్స్ట్ 5 yearsకి ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనము జస్ట్ రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం అంతవరకే. తర్వాత ఈ మధ్య ఒక 3 products మనం ఎక్స్ట్రా లాంచ్ చేస్తున్నాము గురుప్రసాద్ అకాడమీలో. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. అది కూడా ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ కూడా మీరు గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు వెళ్ళి చూస్తే మీకు డెఫినెట్గా తెలుస్తుంది. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.